శ్రీ గురుభ్యో నమః. మీ ఇంట్లో ఒకరికి ఒకరికి మాట పట్టింపులు కానీ, మనస్పర్ధలు కానీ, ఈర్ష్యా ద్వేషాలు కానీ ఎక్కువగా ఉన్నప్పుడు, లేదా మీ పిల్లలు రాత్రులు నిద్రపోయే సమయంలో ఉలిక్కి పడుతున్నా, లేదా చెడు కలలు చెడు కలలు బాగా ఎక్కువగా వస్తున్నా, ఇప్పుడు నేను చెప్పబోయే రెమెడీ మీకు చాలా బాగా పనిచేస్తుంది. గురువారం రోజున ఇల్లంతా శుభ్రంగా బూజులన్నీ కూడా దులిపేసుకుని, ఇల్లు శుభ్రం చేసుకుని, ఉప్పు నీళ్ళతోటి ఇల్లంతా ప్రతి గది కూడా తడిగుడ్డ వేసుకోండి. ఉప్పు నీళ్ళతోటి ప్రతి గది చక్కగా శుభ్రంగా తడిగుడ్డ వేసుకుని, మట్టి పిడతలో కానీ, లేదా మనం సాంబ్రాణి పొగ వేసుకునే మట్టికి మట్టి కుడక సాంబ్రాణి కుడకలో కానీ చింతబొగ్గులతోటి నిప్పులు రాజేసుకుని, సాంబ్రాణి, గుగ్గిలము, మైసాక్షి, జటామంసి, తెల్లావాలు, అలాగే విప్ప పువ్వు, ఇవన్నిటితో పాటు పొగ వేయండి, చక్కగా ధూపం వేయండి. చింతనిప్పులు, సాంబ్రాణి, గుగ్గిలం, జటామంసి, మైసాసి, తెల్లావాలు, విప్ప పువ్వు, వీటితో ప్రతి గది కూడా ధూపం వేయండి. ఇలా ప్రతి గురువారం చేస్తూ అదే రోజు మీ ఇష్టదేవత లేదా మీ ఇంటి ఇలవేలుపు, మీ కులదేవత ఎవరైతే ఉన్నారో వారికి మీ పూజా మందిరంలో విప్ప నూనెతోటి ఎర్ర ఒత్తు వేసి దీపం వెలిగించి, మీ ఇంట్లో స్వయంగా చేసిన తియ్యని పదార్థాలు ఏవైతే ఉంటాయో, మీ ఇంట్లో స్వయంగా తయారు చేసిన ప్రసాదం, తియ్యని పదార్థాలు ప్రసాదంగా పెట్టి నివేదన చెల్లించి ధూపదీప నైవేద్యాలన్నీ కూడా చేయండి. ఇలా ప్రతి గురువారం చేసుకుంటూ వెళ్తే చక్కగా మీ ఇంట్లో నెగిటివ్ అనేది పోతుంది. కుటుంబంలో ఒకరి మీద ఒకరికి ప్రేమానురాగాలు కలిగి, మాట పట్టింపులు అవి తగ్గి, చక్కగా అన్యోన్యమైన సుఖ జీవితాన్ని అందరూ కూడా గడుపుతూ ఉంటారు.